హాయ్ గైస్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే తెలుసుకోబోతున్నాము. లైక్ ఏ నుంచి జెడ్ వరకు ఏం జరుగుతుంది అసలుకి కౌన్సిలింగ్లో అనేది అయితే మీకంటూ ఒక క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా అయితే నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మీ అందరితో ఒక మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం ఏంటంటే ఆర్సీబీ సో ఫైనల్లీ 18 years నిరీక్షణ సో నిన్నటితో అయితే పూర్తి అయితే అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ వీడియో ఎస్టర్డే రావాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ సో ఫైనల్ ఆర్సీబీ విన్ అవ్వడంతో సో నేనైతే ఈ వీడియోని అయితే ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ టోటల్గా మ్యాచ్లో మునిగిపోయాను, సో దానివల్ల డిలే అయితే అవ్వడం జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్. ఓకేనా, సో మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారనేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా సో ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి సో ఫస్ట్ స్టెప్ మనకు వచ్చేసరికి ఫీ పేమెంట్ అనమాట. సో మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఆ నోటిఫికేషన్లో మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. లైక్ ఈ యొక్క ఫీ పేమెంట్ ఎప్పుడు పే చేయాలి, ఎంత పే చేయాలి, అండ్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, సో ఏ డేట్స్కి మనం రిలీజ్ అవుతాయి, ఏ డేట్స్కి ఏ ర్యాంక్ వాళ్ళు అయితే పెట్టుకోవాలి, సో అండ్ అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఎవ్రీథింగ్ ఆ యొక్క సో కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్లో అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ కౌంటింగ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ నేమ్ వచ్చేసరికి ఫేజ్ 1 ఈసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్ అన్నట్లుగా వాళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 600 రూపీస్ పే చేయాలి. ఓసీ బీసీ కేటగిరీ వాళ్ళైతే 1200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత లైక్ వన్స్ మీకు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరేం చేయాలంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేసి ఒక ట్యాబ్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఆ ట్యాబ్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి బ్రదర్, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, మాకు ఏమేమి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయనేసి ఎలా తెలుస్తుంది? సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మీకు మేమైతే రెడీగా అయితే ఉంటాం సో సపోర్ట్ చేయడానికి. అండ్ మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ప్రతి స్టెప్లో మిమ్మల్ని ముందుంచి సో మేమైతే నడిపించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాము. సో ఫీ పేమెంట్ వచ్చిన వెంటనే మీకు ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేసి మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది కూడా మీకైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇదంతా ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అంటే సో 100% ప్యూర్గా ఆన్లైన్లోనే ఈ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో బట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎందుకు, ఎవరు వెళ్ళాలి అంటే సో ఎవరికైతే లైక్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్యూర్ అవుతారో అంటే మీ డాక్యుమెంట్స్ అనేటివి ఫెయిల్ అండ్ మీ డాక్యుమెంట్స్ అనేటివి ఫేక్ అనేసి సో ఆన్లైన్లో తెలుస్తుందో వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సో మీ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో టోటల్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటివి వాళ్ళకి చూపిస్తూ, ఓకేనా. సో అప్పుడు మీకు హెల్ప్ లైన్ సెంటర్ అనేది యూజ్ అవుతుంది. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా మీకు ఏంటంటే సో డైరెక్ట్ ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే ఇంకొక ట్యాబ్ రిలీజ్ చేస్తారు. అదేంటంటే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేసి. ఎందుకు ఆ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సో చాలా వరకు లైక్ అన్ని డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మనకి, సో అది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డాక్యుమెంట్ లిస్ట్, ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే టయానికి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఓకేనా, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ అయిపోయి ఉంటే సో అది ఈ వెరిఫికేషన్లో చూపించి సో దాన్ని ఏం చేస్తారంటే సో వీళ్ళు డైరెక్ట్గా రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఒక ట్యాబ్ రిలీజ్ చేస్తారు, ఓకేనా. సో రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర ఇప్పుడు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే వ్యాలిడిటీ అయిపోయిందో సో దాన్ని రిమూవ్ చేసి ఒరిజినల్ది అంటే ప్రెజెంట్ ఇప్పుడు వ్యాలిడిటీలో ఉండేది తీసుకొని వచ్చి ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర అయితే మీరు సో ప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఒక పార్ట్ అనమాట. సో ఇన్ కేస్ ఈ రీఅప్లోడ్ చేసిన తర్వాత కూడా మీకు అగైన్ ఫెయిల్యూర్ అయ్యింది అండ్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీలోనే ఉంది అనుకుంటే సో మీరు డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటివి, ఎక్కడ ఉంటాయంటే సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు. ఆ కౌన్సిలర్స్
సెంటర్స్ మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా చూసి వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. సో అదంతా ఎలా చేస్తారు ఏంటి అనేసి మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఏ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయనేసి కూడా మీకు అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కానీ లేదంటే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ కానీ చేసేస్తే, సో వన్స్ మీకు ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ చేసేసిన తర్వాత టోటల్గా మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రూవ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ అయ్యి, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది టిక్ మార్క్ అయితే పడుతుంది. సో టిక్ మార్క్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా ఒక ఓటీపీ వస్తుంది, లాగిన్ ఐడి వస్తుంది. సో ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది తీసుకొని వచ్చి వెబ్ ఆప్షన్ ఎంట్రీ అనేది చేయాలి. ఓకేనా. సో ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ని తీసుకొని వచ్చి వెబ్ ఆప్షన్ ఎంట్రీకి వచ్చిన తర్వాత అంటే ఇదంతా ఒకటే రోజు ఉండదు. సో ఒక్కొక్క రోజు అయితే ఉంటుంది. సో వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఓపెన్ చేసుకొని మీరు అక్కడ మీకు నచ్చిన కాలేజెస్ అనేవి పెట్టుకోకుండా, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి నేనేం చెప్తున్నాను, మీకు నచ్చిన కాలేజెస్ అనేవి పెట్టుకోకుండా ఓవరాల్గా ఏదైతే మీ ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంకుకు తగినట్టుగా కాలేజెస్ ఏమున్నాయి అనేది ఒకసారి ఐడెంటిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఇష్ట ప్రకారంగా మీకు 5000 ర్యాంక్ వచ్చినా కూడా టాప్ యూనివర్సిటీస్ టాప్ ఇన్స్టిట్యూట్స్ పెట్టేసి కామ్ అయిపోతే, సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నో సీట్ అలాటెడ్ అనే మెసేజ్ అనేది మీకు వస్తుంది. సో అది చాలా బాధనైతే మీకు ఇస్తుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్న కాలేజెస్ పెట్టుకోవాలన్నా కూడా మీకైతే సీట్స్ అనేవి పెండింగ్ ఉండవు. ఇది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో వెబ్ ఆప్షన్ ఎంట్రీలో చాలా జాగ్రత్తగా సో మీ కాలేజెస్ ఏంటివి అనేసి ఇప్పటి నుంచే లిస్ట్ అవుట్ అనేది ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్ ఎంట్రీ అనేది కూడా నేను మీకు క్లారిటీగా ఒక వీడియో చేసి చూపించడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఆ యొక్క ట్యాబ్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. సో మళ్ళీ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ విత్ ఇన్ 1 or 3 days లేదా 2 or 3 days కల్లా మీకేంటంటే మీ మొబైల్కి మెసేజ్ అయినా రావడం జరుగుతుంది, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో సో మీకు సీట్ అలాట్మెంట్ అనేది అయితే ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ మీరు అక్కడ ప్రొవైడ్ చేశారంటే మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది ప్రొవైడ్ చేశారు అనేది అయితే మీకు డీటెయిల్డ్గా ఒక సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అలాట్మెంట్ ఆర్డర్ అనేది కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు ఇది సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ కానీ అలాట్మెంట్ ఆర్డర్ కానీ రాలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే మీకు ఏ కాలేజ్లో కూడా సీట్ అనేది రాలేదు అని. ఎందుకు ఏ కాలేజ్లో కూడా సీట్ రాలేదు అంటే దానికి రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇందాక మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ ఎంట్రీలో నేను చెప్పాను కదా, మీ ర్యాంకుకు తగినట్టుగానే కాలేజెస్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది అనేసి. సో ఆ విధంగా ప్రయత్నిస్తేనే మీకు సీట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎలా పెట్టాలి, సో మనకు తగినట్టు కాలేజెస్ ఏముంటాయి అనేసి నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ చూసుకొని అలాట్మెంట్ ఆర్డర్ చూసుకొని సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక్క కాలేజ్ మాత్రమే మీకు వస్తుంది కాబట్టి సో ఆ కాలేజ్ మీకు యాక్సెప్టబుల్ అయితే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ మీద యాక్సెప్ట్ అయితే చేయండి. సో వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సో అది ఇంకా మీకు సీట్ అనేది అలాట్ అయితే అయిపోతుంది. అంటే ఈ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ దగ్గర ఎప్పుడైతే మీరు అలాట్మెంట్ యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అది తీసుకొని వెళ్ళి మీరు డైరెక్ట్గా బీటెక్ కాలేజ్కి ఎంటర్ అయితే అవ్వచ్చు. సో అదంతా ప్రాసెస్ ఇంకా కాలేజ్ వాళ్ళు అయితే చూసుకుంటారు. ఇంకా జాయినింగ్ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ జాయినింగ్ డేట్ వెళ్ళి సో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ మీ యొక్క కాలేజీలో వెరిఫై చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ కాలేజ్లో కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయకండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదో ఒక కాలేజ్ వచ్చింది, బట్ ఆ కాలేజ్ మీకు నచ్చలేదు, సెకండ్ కౌన్సిలింగ్లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, వీళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో చేంజెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో మీ యొక్క ఏ ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది కూడా మీ యొక్క ఫస్ట్ ఏదైతే అలాట్ అయిన కాలేజీలో అయితే ప్రొవైడ్ చేయకండి. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అయితే. అండ్ ఇంకొక విషయం, సో ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఏదైనా కాలేజ్ వచ్చి ఉంటుంది, ఆ కాలేజ్ మీకు నచ్చలేదు, డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేద్దాము, సెకండ్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకుందాము అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి, తప్పులేదు. కానీ సో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని అయితే పోగొట్టుకోవద్దండి. ఓకేనా. సో వన్స్ ఈ సీట్ అనేది పోయింది అంటే వచ్చి కూడా మీరు అలాట్మెంట్ ఆర్డర్ అక్కడ ప్రొవైడ్ చేయకుండా ఈ యొక్క సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది యాక్సెప్ట్
చేయకుండా ఉంటే సో అది మీకు చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది టోటల్గా ఈ యొక్క డీటెయిల్డ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.